వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి, అంతే డేంజర్ కూడా. ఎట్లా పోవాలో అర్థమవుతుంది, ఆడికి అక్కడ పోవాలి. రాజు గురించి ఛాన్సే లేదనుకుంటా. రాజు మొత్తం కొండలు కొండలు కొండలు, నెక్స్ట్ లెవెల్ ఉంది నుంచి అయితే. అది పౌండ్ का जैसा है. एक बार फोटो दिखाओ. हाँ रील्स में देखे थे ये पूरे. పోదామా? హే గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు అయితే నా 1 ఇయర్గా ఉన్న డ్రీమ్ ఈరోజు అయితే నెరవేరుతుంది. మేమైతే కుంభే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం మహారాష్ట్రలో. మేము నిన్న నైట్ 6 o'clock ఈవినింగ్ స్టార్ట్ అయినాం హైదరాబాద్ నుండి. ఇప్పుడైతే పూణే రీచ్ అయిపోయాం. టైం వచ్చేసి 8:31 అవుతుంది. ఇంకా మాకు 90 kilometers ఉంది ఈ నుండి. మేమైతే కార్లో వచ్చాము. ఇప్పుడే వానలను అన్నం మస్తు అనిపించింది. నిన్న నైట్ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు వాన పడ్డది. హైదరాబాద్ దాటంగానే ఇంతవరకు పూణే వచ్చే వరకు అయితే ఒక్కసారి కూడా వాన పడలేదు. చాలామంది అయితే ఇదే రూట్లో వెళ్తున్నారు. నాకు తెలిసి మేము పోయేసరికి చాలా రష్ అయిపోతుంది. అరే ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉందిరా బాబు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చినామో లేదా కానీ మళ్ళీ మంచి లొకేషన్ కనిపించింది. అసలు ఈరోజు మేము పోమో కూడా అర్థమైతే లేదు. లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో. గౌతమ్, క్లౌడ్స్, రివర్, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ లొకేషన్స్ అయితే. నిజాంపూర్ నుండి 13 kilometers దూరంలో ఉన్న ఈ కుంభే వాటర్ ఫాల్స్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో చేరుకోవడం చాలా కష్టం. ముందుకు వచ్చిన తర్వాత అయితే మాకు ఇక్కడ మిల్కీ వాటర్ ఫాల్ది రూట్ కనిపించింది. మిల్కీ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. వీళ్ళైతే ట్రెక్ చేస్తున్నారు. మన డ్రోన్ ఎగురుతుంది. ఇక్కడ మస్తు హైట్ ఉంది. ఇదైతే ఇక్కడ ఎంత హైట్ ఉందో ఇది అంతా కిందకు ఉంది. ఇక్కడ మేము కుంభే వాటర్ ఫాల్స్ కొని వెళ్తుంటే మాకైతే ఇక్కడ ఒకటి సిగరెట్ వాటర్ ఫాల్ బోర్డు కనిపించింది. ఇక్కడ వచ్చి నేను అడిగినాము. ఈయన అయితే per person 200 అంటుండు. ఎక్కువ ఫోటో దిక్కావు. हाँ रील्स में देखे थे ये पूरे. हम 5 लोग. लाइफ जैकेट भी देते? हाँ लाइफ जैकेट कितना? 200. उसमें ही आया 200 रुपए. हम लोग अच्छा. 300 रुपए लेते थे अगले साल. ठीक है. नहीं साल में अब 1% कितना? हाँ 1% 200 रुपए 200. లాస్ట్ 700కి అయితే వచ్చిండు. 700కి ఇప్పుడు మాకు 5 members లైఫ్ జాకెట్, ఇంకొక గైడ్ వస్తానని అన్నారు. 10-20 సార్లు రీల్స్ ఎన్నిసార్లు చూసినాం రా. అది ఇక్కడ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము. అసలు మా ప్లాన్లోనే లేదు అసలు ఇప్పుడు పోయే వాటర్ ఫాల్. కానీ వెళ్తున్నాం, చూడాలి ఎలా ఉంటుంది. అయితే కార్ అయితే పార్కింగ్ చేయడానికి వచ్చినాం. కార్ ఇక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో, మస్తు ఉంది. ఇడైతే మాకు అర్థమవుతలే, ఆయన ఫోటోలో చూపించిన వాటర్ ఫాల్ ఎక్కడ ఉందో అర్థమవుతలే. ఇక్కడైతే చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి, చిన్న చిన్నవి. 1, 2, 3, 5 5 అని అంటుంది. హిందీ రాదారా? Oh Lord, this is so much harder than I thought, but I will give him everything I've got. One day I am gonna prove them wrong. వాటర్ ఫాల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇప్పుడే తినేసి కొంచెం ముందుకు వచ్చినాం. ఇంకొక 8 kilometers ఉంది మాకు కుంభే వాటర్ ఫాల్కి. ఎగ్జాక్ట్ ఇంకా మనకైతే 6 kilometers ఉన్నప్పుడు రోడ్ పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకైతే ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. హాయ్ మాధు. ఇక్కడైతే వండుకో. ఇక్కడైతే మొత్తం వండుకుండు. నరేందర్ అక్కడైతే ఒక చిన్న ఊరు కనిపిస్తుంది.
ఇంకొక 600 మీటర్స్ అయితే కుంభే వాటర్ ఫాల్ అయితే రీచ్ అయిపోతాము. దానికి ముందు అయితే మనకు ఒక పెద్ద టనెల్ అయితే వచ్చింది, చాలా పెద్ద ఉంది, మస్తు ఉంది టనెల్ అయితే. ఇది అసలు ఎట్లా చెక్కిరో ఏమో కానీ రాయిని మొత్తం చెక్కిరు, చాలా దూరం ఉంది అటు సైడ్. ఇడైతే ఇద్దరు కలిసినారు, మొత్తం జన్నత్ ఉందాడా అని అంటున్నారు. నాకైతే అస్సలు వెయిట్ చేయాలనిపిస్తుంది, తొందరగా వెళ్ళాలని ఉంది, తొందరగా వెళ్ళి చూడాలని ఉంది. మొత్తం ఫాగ్ వస్తుంది, జల్లి వెళ్ళండి అని చెప్తున్నారు, మరి చూడాలి వెళ్ళి ఎలా ఉంటుందో. నేనైతే గత 1 ఇయర్గా వెయిట్ చేస్తున్నా ఈ వాటర్ ఫాల్ కోసం. అయితే అక్కడ మిడిల్లోకి వెళ్ళడానికి అయితే చాలా డేంజర్, కానీ ఎట్లయినా వెళ్ళాలని చూస్తున్నా. ఇక్కడ వ్యూ చూడండి, ఏంది ఫైనలీ వచ్చేసింది. ఫైనలీ కుంభే వాటర్ ఫాల్. మొత్తం కొండలు కొండలు కొండలు, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇటు నుంచి అయితే. నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్దామని అనుకుంటున్నా, అక్కడ నుంచి డ్రోన్ షాట్స్ తీసుకోవాలి, సర్కిల్ షాట్స్ అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్దామని అనుకుంటున్నా. కానీ ఇక్కడ చాలా రిస్క్ అంటున్నారు, చూడాలి ఎలా వెళ్ళాలో. నుంచి అయితే చాలా డేంజర్ ఉంది, కానీ నేను అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. క్లౌడ్స్ అయితే ఫామ్ అవుతున్నాయి, క్లౌడ్స్ ఫామ్ కాకముందుకే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అయితే వ్యూ మస్తు ఉండే. యాక్చువల్లీ ఆడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నా, అయితే ఆడ లోకల్స్ వాళ్ళు అయితే చాలా డేంజర్ అని చెప్పారు. అది అటు నుంచి అట్లా వెళ్ళాలి. ఇప్పుడైతే అట్లా వెళ్తున్నా, కార్లోనే వెళ్ళాలి, ఆడ వరకు వెళ్ళి ఆడ కార్ పెట్టి అటు నుంచి వెళ్దాం. వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఆనుంచేరా లేదు, ఆనుంచే పోతా, ఆనుంచే. అబ్బా ముళ్ళ చెట్లు ఉన్నాయి చూడు, అన్నీ కూర్చుకుంటున్నాయి. మెల్లరా, అమ్మా ఇప్పుడు అక్కడికి వెళ్తామా? పైనుంచి చూస్తే మాత్రం మరీ డేంజర్ ఉంది, కానీ అది పైనుండి తీస్తాడు. ఆడికి పోయినాక తీస్తాడులేదు, చూడడా. ఇది పట్టుకోకసారి దా, షూ తిప్పేసి పోదామా? షూ అయితే తిప్పేసిన, ఎట్లా పోవాలో అర్థమవుతలేదు. ఆడికి అక్కడ పోవాలి, అక్కడ ఎట్లా పోయిరు అసలు అట్లా. నేనైతే చాలా ట్రై చేశాను వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి, కానీ ల్యాండ్ అంతా చాలా స్లిప్పరీ ఉండడం వల్ల నేను స్కిప్ చేశాను. మీకు కాన్ఫిడెన్స్ ఇంకా పాసిబిలిటీ ఉంటేనే వెళ్ళండి, లేదంటే స్కిప్ చేయండి.
ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ కుంభే వాటర్ ఫాల్స్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు కాలు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. కాలు వాటర్ ఫాల్స్ ట్రిప్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే కంప్లీట్ చేసేస్తున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.